జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని సారంగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ రూరల్ సిఐ కృష్ణ శనివారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 12న మండలంలోని జాంగ్ గ్రామంలో ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చించోలి గ్రామ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు చేస్తుండగా క్రమంలో రాకేష్ రెడ్డి పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. ఈరోజు సారంగపూర్ ఎస్ఐ అండ్ టీమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి సేఫ్ బండిపై రావడం జరిగింది. ఆ వ్యక్తిని డాక్యుమెంట్స్ అడగగా అతని దగ్గర ఎటువంటి బండికి సంబంధించిన డాక్యుమెంట్ లేవు. అలాగే వెహికల్ వెరిఫై చేయగా జామ్ గ్రామంలో దొంగతనమైనట్టు మనకు ఇంతకుముందే అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతో అతన్ని అధీనంలోకి తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేయగా అతని దగ్గర నుంచి ఇంకొక 2 బైక్లు కూడా దొంగతనం చేసినట్టు మనకు ఎంక్వైరీలో చెప్పడం జరిగింది. ఒకటి నిర్మల్ టౌన్లోని వెంకటాపూర్ నుంచి ప్యాషన్ ప్రో బండి మరియు బొక్కల్ నిజామాబాద్ నుంచి స్ప్లెండర్ ప్లస్ బైక్ కూడా దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది. ఈ 2 బైక్లు కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే మన నిర్మల్ పట్టణంలో ఒక మెకానిక్ షాప్లో బ్యాటరీ కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనం మొత్తం 3 బైకులు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి మొత్తం విలువ 1,45,000 రూపాయలు ఉన్నాయి. దీంట్లో సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ కానిస్టేబుల్ ఆకాష్, లింగం, వినిల్ రెడ్డి ఈ కేసును ఛేదించడంలో తోడ్పడిండు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వివరాలు: బుక్కల రాకేష్ రెడ్డి, ఇతను భాగ్యనగర్ నిర్మల్కి చెందిన వ్యక్తి. ఇతను ప్రీవియస్గా కూడా ఒక 3 నెలల క్రితం నిర్మల్ టౌన్ నుంచి 2 దొంగతనం కేసుల్లో జైలుకి పోయి రావడం జరిగింది. ఇతని నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి ప్రీవియస్గా తాగుడుకు జల్సాలకు అలవాటు పడి దీంతో అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో